44వ డివిజన్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన సింగరేణి యాజమాన్యానికి డివిజన్ కార్పొరేటర్ కర్రావుల డేవిడ్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ పరిధిలోని విఠల్ నగర్లో రోడ్డు వెంబడి ఉన్న చెట్లు, అలాగే గత 30 సంవత్సరాలుగా ఉన్న సాయిబాబా టెంపుల్ రోడ్డు విస్తరణ నేపథ్యంలో తొలగింపులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. స్థానికంగా పొల్యూషన్ అధికంగా ఉన్న కారణంగా చెట్లను తొలగించకుండా చూడాలని, అలాగే ఆలయానికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. మన 44వ డివిజన్లో సింగరేణి ఆధ్వర్యంలో రోడ్డు వైడనింగ్ అవుతుంది. చాలా సంతోషం. వాస్తవానికి రోడ్డు వైడనింగ్ ఉండడం కూడా మంచిదే. కానీ ఈ వైడనింగ్ చేసే క్రమంలో మన దగ్గర ఉన్న ఎప్పటి నుంచో ఉన్న చెట్లు అన్నీ వాళ్ళు తీసేసే పని చేస్తున్నారు. ముందటి సైడ్ చాలా ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా వాళ్ళు చెట్ల వైపే చేస్తున్నారు. నేను సింగరేణి వచ్చిన సూపర్వైజర్తో కూడా నేను మాట్లాడినా, అటు అంతా ఖాళీ స్థలం ఉన్నది కదా సార్, అసలే మనది హెవీ కాలుష్యం ఉన్న ఏరియా. ఈ ఏరియాలో మనం ఈ చెట్లను తీసేసి రోడ్లు వేయడం, సరే రోడ్ వైడనింగ్కు స్థలం లేదు, రోడ్డుకు జాగా లేదు అంటే అది వేరు. జాగా పక్కకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెట్లను తీసేస్తున్నారు. ఇప్పుడు అదే వైడనింగ్ కంటిన్యూ అయితే ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది. ఈ సాయిబాబా టెంపుల్ గోడ కూడా వేయే పరిస్థితి ఉంది. ఇది ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరు ప్రజలు ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు. మీరు అటు గుడికి ఆపోజిట్ సైడ్ ఖాళీ స్థలం ఉన్నది. ఆ వైండనింగ్ను ప్లేస్ మార్చి ఈ చెట్లను ఈ గుడిని కాపాడాల్సిందిగా సింగరేణి అధికారులను నేను కోరుకుంటున్నా. ఒక్కసారి మీరు ఈ వైండనింగ్ విషయంలో మళ్ళీ ఆలోచించాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కుమార్, వెంకటేష్, విజేందర్, క్రాంతి, రాహుల్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.